హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి లవ్ లిరికల్ వీడియో చేశాను. మీ దగ్గర ఒక ఫోటో ఉంటే వీడియో ట్రై చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీ ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ ఇస్తాను అండ్ 2 ఫాంట్స్ లింక్ ఇస్తాను. మీరు 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నేను మూవీ టైటిల్ నేమే పెట్టాను. ఇక్కడ మీకు నచ్చకపోతే మీరు ఇక్కడ హైడ్ చేసేసండి, లేదంటే డిలీట్ చేసేయండి. ఇక్కడ కింద 2 లేయర్స్ ఉంటాయి, టెక్స్ట్ లేయర్స్. మీరు అన్హైడ్ చేసుకుంటే ఇక్కడ నేను లవ్ అని పెట్టాను. మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకేనా, మీకు నచ్చకపోతే పెట్టుకోండి, నచ్చితే ఇదే కంటిన్యూ చేసుకోండి. ఓకేనా, మూవీ నేమే కంటిన్యూ చేసుకోండి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఫోటో డిలీట్ చేశాక ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర మీకు బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గర అండి. వచ్చాక ఇక్కడ ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో బీట్ మార్క్ ఉంటుంది, ఈ బీట్ మార్క్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్న వేసుకోండి, ఇలా 2 ఫింగర్స్ తోటి. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోజర్ని కొంచెం పెంచుకోండి అండ్ గామను కూడా కొంచెం పెంచుకోండి. ఓకేనా, తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో సాచురేషన్ వైబ్రేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి ఇది కూడా కొంచెం ఇలా పెంచుకోండి అండ్ వైబ్రేషన్ కూడా కొంచెం పెంచుకోండి. ఇప్పుడు చూసుకోండి, సెట్ అయిపోయింది, బాగుంది. మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. ఓకేనా, మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోండి, నచ్చితే ఓకే, మీ ఇష్టం. ఇప్పుడు చూసుకోండి, సెట్ అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.